హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, మా హస్బెండ్ అయితే వస్తూ కొన్ని గిఫ్ట్లు అయితే తీసుకొచ్చారని. అవేంటో ఈ వ్లాగ్లో చూపిస్తాను. వ్లాగ్ కంటిన్యూ చేసే ముందు నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ తీసుకున్నారంట. అక్కడ కలకత్తాలో ఐడియా ఉండింది అందరికీ. మనం యూట్యూబ్లో అలా చూసినప్పుడు బీరా బజార్ అని అలా అంటారు కదా. కొంతమంది ఏమన్నా బీరా బజార్ అని, కొంతమంది ఏమన్నా బోరా బజార్ అని, అలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు కదా, బారా బజార్ అలా. అక్కడైతే వెళ్ళారంట షాపింగ్కి, అక్కడ తీసుకొని వచ్చారు. ఈ బ్యాగ్ వచ్చేసి 300 పడిందంట కాస్ట్. ల్యాప్టాప్ అది పెట్టుకోవడానికి బాగానే ఉంది, క్వాలిటీ కూడా బాగానే ఉంది. మరి యూస్ చేస్తే చూడాలి ఎన్ని రోజులు వచ్చింది ఏంటి అన్నది. ఇంక ఇక్కడ ధనుష్ అయితే ఈ బ్యాగ్ నాకు ఇస్తావా నాన్న, నా బ్యాగ్ ఉంది కదా అది నీకు ఇస్తాను, నువ్వు తీసుకెళ్ళు అని చెప్పేసి అయితే అంటా ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఇవైతే వాటర్ గన్స్. హోలీ ముందు రోజు కదా వచ్చింది, అందుకని హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికని వాటర్ గన్స్ అయితే తీసుకొని వచ్చాడు. ధనుష్కి ఒకటి, పరిణికకి ఒకటి అన్నట్లు 2 అయితే తీసుకొని వచ్చారు. నెక్స్ట్ ఏమన్నా ఇవి మనం టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ధనుష్కి లంచ్గా కానీ అలా యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అని ఒక 2 బ్యాగ్స్ అయితే తీసుకొచ్చారు. జూట్ బ్యాగ్స్ ఇవి టెంపుల్కి మనం ఏమన్నా కడ్డీలు, కర్పూరం, టెంకాయ అవన్నీ తీసుకెళ్తూ ఉంటాం కదా, అలా తీసుకెళ్తానని నేను. లేకపోతే ధనుష్కి లంచ్ లాగైనా పెట్టి పంపించవచ్చులే అని అవైతే 2 బ్యాగ్స్ తీసుకొచ్చారు. ఆ 2 బ్యాగ్స్ విశాల్ మార్ట్లో అడిగినప్పుడు నేను ఒక బ్యాగ్ వచ్చేసి 79 రూపీస్ అని పెట్టారు. మా హస్బెండ్ తెచ్చింది అయితే ఈచ్ బ్యాగ్ 25 రూపీస్, 2 బ్యాగ్స్ వచ్చేసి 50 రూపీస్ పడింది. ఇంక ఇవైతే బెడ్ ల్యాంప్స్, ఇది ఒకటి 25 రూపీస్ పడిందంట. మా రూమ్లో బెడ్ లైట్ లేదని చెప్పేసి పిల్లలు వచ్చి మరీ చీకటిగా ఉండి భయపడతారు కదా అని చెప్పేసి ఒక బెడ్ ల్యాంప్ అయితే తీసుకొచ్చారు. పరిణిక కోసం ఏమన్నా డిఫరెంట్ కలర్స్వి రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకొచ్చారు, నార్మల్వి. ఇంకా ధనుష్ కోసం ఒక గన్ అయితే తీసుకొచ్చాడు ఆడుకోవడానికి. ఇదేంటంటే రీల్స్ పెట్టి కాలుస్తాం కదా గన్లు, లేకపోతే సౌండ్స్ వస్తాయి కదా, అలాంటి గన్ కాకుండా దీనిలో అగ్గిపుల్ల పెట్టి కాల్చాలంట. బాగుంది, లైట్ వెయిట్గా ఉంది. ధనుష్ ఆడుకోవడానికి కూడా సౌండ్ కూడా బాగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇదేమన్నా ఒక కేబుల్ తెచ్చుకున్నారు, మామూలుగా ఫోన్స్కి దేనికన్నా ఎక్స్ట్రా కేబుల్ అయితే తీసుకొచ్చారు, యూజ్ అయ్యిద్ది కదా అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ ఇది ఏమన్నా చాపర్ తీసుకొచ్చారు, ఆనియన్స్ అవి కట్ చేయడానికి. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసేస్తున్నానని, చాపర్ అంటే బాగా యూజ్ అయ్యిద్ది కదా అని చెప్పేసి ఒక చాపర్ అయితే తీసుకొచ్చారు. డీమార్ట్లో చూసినప్పుడు చాపర్ అయితే 299 రూపీస్, 250 రూపీస్ అలా ఉంది. ఇదైతే 100 రూపీస్ పడిందంట అక్కడ. మరి చూడాలి యూస్ చేస్తే ఎలా వచ్చిద్ది ఏంటి, ఎన్ని రోజులు వచ్చిద్ది అన్నది. కట్ చేస్తే కదా మనకి ఆ బ్లేడ్స్ ఎంత షార్ప్గా ఉన్నాయి ఏంటి అని తెలిసేది. 2 బ్లేడ్స్ అయితే ఇచ్చారు. ఒకటేమన్నా మామూలుగా బటర్ తీసుకోవడానికి, లేకపోతే మజ్జిగ అవి చేసుకోవడానికి అన్నట్లు. ఇంకొకటి ఏమన్నా నార్మల్గా చాపర్ బ్లేడు. ఇది వచ్చేసి ఏమన్నా థ్రెడ్ టైప్. 2 టైప్స్ అయితే తీసుకొచ్చారు. ఒకటేమన్నా థ్రెడ్ మోడల్ది, ఇంకొకటి ఏమన్నా హ్యాండిల్ ప్రెస్ చేస్తూ ఉండేది. దీనికి కూడా 2 బ్లేడ్స్ ఇచ్చారు. ఇదేమన్నా 120 రూపీస్ అంట. నార్మల్ థ్రెడ్ టైప్ ఏమన్నా 100 రూపీస్, ఇది 120 రూపీస్ కంట. దీనికి ఆన్ ఆఫ్ బటన్స్ కూడా ఇచ్చున్నారు అక్కడ. దీన్ని ఇలా ఫిక్స్ చేసేసి నార్మల్గా అలా ప్రెస్ చేస్తూ ఉంటే అలా షాప్ అవుతూ ఉంటాయి. ఒకటేమన్నా నార్మల్ లస్సీ బ్లేడ్ అను, ఇంకొకటి ఏమన్నా చాపర్ బ్లేడ్. 2 బ్లేడ్స్ ఇచ్చున్నాడు దీనికి కూడా. నెక్స్ట్ ఇదేమన్నా ఫోన్ ఛార్జర్ 100 రూపీస్ పడిందంట. ఇది వచ్చేసి 2 కేబుల్స్ కనెక్ట్ చేసుకోవడానికి 2 హోల్డర్స్ అయితే ఇచ్చున్నారు. ఇంకా మొబైల్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చున్నారు ఛార్జర్ మీదే. ఇవి ఇంకా నా కోసం స్లింగ్ బ్యాగ్స్ అయితే తీసుకొచ్చారు. హ్యాండ్ బ్యాగ్స్ నార్మల్ ఉన్నవి, ఇవి అలాంటివి లేవని చెప్పేసి ఇవైతే తీసుకొచ్చారు. ఒకేసారి 2 తీసుకొచ్చారు. ఇవి నార్మల్గా ఫ్లిప్కార్ట్లో అలా చూసినప్పుడు 250 ఉండిద్ది ఈచ్ వన్ కాస్ట్. అక్కడైతే 100 రూపీస్ అంట. అందుకని చెప్పేసి నాకు ఒక కలర్ నచ్చింది, మా హస్బెండ్కి ఒక కలర్ నచ్చింది. సరే ఎందుకు వచ్చిందిలే, 2 కలర్స్ బాగానే ఉన్నాయి కదా అని చెప్పేసి 2 తీసుకొచ్చేసారు. కాస్ట్ కూడా 100 రూపీసే కదా అని. నార్మల్గా మనం ఫ్లిప్కార్ట్లో కానీ వాటిలో తీసుకోవాలంటే ఒక్కోటి 250 ఉంది కదా అని చెప్పేసి 2 అయితే తీసుకొచ్చారు. ఈ మెరూన్ కలర్ ఇదేమన్నా మా హస్బెండ్కి నచ్చింది. నెక్స్ట్ వచ్చే పీచ్ కలర్ అదేమన్నా నాకు నచ్చింది. ధనుష్ చెప్తున్నాడు నాకు కూడా మెరూన్ కలరే నచ్చింది, నీకు ఇది నచ్చిందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఈ కలర్ అయితే లైట్గా ఉందంట, అదైతే డార్క్గా బాగుందమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు. ఒక్కో మోడల్ వచ్చింది. దీనికి ఏమన్నా ఇలా హ్యాంగింగ్స్ లాగా సంథింగ్ అలా వచ్చింది క్లాత్తోనే. దానికి ఏమన్నా ఫోన్ పెట్టుకోవడానికి అవుట్ సైడ్ ఇచ్చారు జిప్. దీనికి ఏమన్నా లోపల ఇచ్చేస్తున్నాడు ఫోన్ పెట్టుకోవడానికి, చిన్న పర్స్ లాగా అలా ఫోన్ కానీ లేకపోతే మనీ కానీ పెట్టుకోవడానికి. ఆ బ్యాగ్కి అయితేనేమన్నా బయటే ఇచ్చేసారు. ఈ 2 హ్యాండ్ బ్యాగ్స్లో మీకు ఏ కలర్ నచ్చింది అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి.
ఈ పీచ్ కలర్ దాచిపెట్టుకో, మెరూన్ కలర్ది యూజ్ చేయి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ధనుష్ అక్కడ. ఇంక నెక్స్ట్ ఇదేమన్నా బోయా మైక్, వీడియోస్ వ్లాగ్స్ చేస్తూ ఉన్నాను కదా, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి యూజ్ అయ్యిద్ది అని చెప్పేసి మా హస్బెండ్ అయితే వస్తూ ఇది కూడా తీసుకొని వచ్చారు. మైక్ అంట, అది వైర్ వచ్చేసి చాలా పెద్దదిగా ఉంది, ఒక 20 feet దాకా ఉండిద్ది. ఎంత డిస్టెన్స్ నుంచైనా మనం రికార్డ్ చేసేటట్లు వాయిస్. ఇంకా ఎక్స్ట్రాగా ఒక పిన్ ఇచ్చున్నారు, ఒకవేళ మనము ఫోన్కి కనెక్ట్ చేసే పని అయితే నార్మల్గా ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసేటట్లు ఆ ప్లగ్ ఉంది. అలా కాకుండా మనం కెమెరాతో కనెక్ట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే ఎక్స్ట్రాగా ఒక పిన్ ఇచ్చారు. ఆ ఈ పిన్కి కనెక్ట్ చేసి దాన్ని కెమెరాకి కనెక్ట్ చేయాలంట. వైర్ ఇది ఒక 20 feet ఉండిద్ది, చాలా లెంత్ వచ్చింది. ఇంక నేను పెట్టుకుని చూస్తా, ఒకసారి ట్రైల్ వేస్తా అంటే ధనుష్ నాకు పెట్టమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఇంకా వాడికైతే పెట్టాను. లాస్ట్ 2 వీడియోస్ దీంతోనే వాయిస్ ఓవర్ ఇచ్చాను, బట్ ఈ వీడియోలో మాత్రం ఇవ్వలేదు, నార్మల్గానే ఇచ్చేసాను. మైక్ అయితే యూజ్ చేయలేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. మీకు ఏమైనా డిఫరెన్స్ తెలిసిందో తెలియలేదో అని డైలీ నా వీడియోస్ చూసే వాళ్ళైతే కమెంట్ చేయండి. మైక్ యూజ్ చేస్తే ఎలా ఉంది, నార్మల్ యూజ్ చేస్తే ఎలా ఉంది అని, ఏది బెస్ట్ అన్నది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకా ఇదేమన్నా నెక్స్ట్ మనము కబోర్డ్స్ కానీ లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఫ్రిడ్జ్ కానీ అవి క్లీన్ చేసుకోవడానికి అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇంకా అవి క్లీన్ చేసుకోవడానికి కాకపోయినా ఇవి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, ఇప్పుడు మెంతులు అవి వేస్తే మెంతుకూర మొక్కలు అవి వస్తాయి కదా, వాటికి వాటర్ పట్టుకోవాలంటే మనము మగ్గుతో వాటిలో పోసినప్పుడు చాలా చాలా వాటర్ పడిపోతాయి కదా, అలా కాకుండా ఇలా ఒకటి ప్రెస్ చేసుకునేది తీసుకుని వచ్చారు. ఇంకా దీని పేరు ఏమంటారో తెలియదు కానీ ఎలా యూజ్ చేస్తారు అన్నది తెలుసు. ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఇది తీసుకొచ్చారు, ఒక విసిన్ కర్ లాంటిది. సమ్మర్ వస్తుంది కదా, పవర్ కట్ అది ఉంటుందని చెప్పేసి పిల్లలకి యూజ్ అయ్యిద్ది కదా, ఆడుకున్నట్లు కూడా ఉండిద్ది అని చెప్పేసి జపనీస్ స్టైల్ అంట, అలాంటిది ఒక విసిన్ కర్ అయితే తీసుకొచ్చారు. ఆడుకోవడానికి బాగుంది. నేను ఈ వ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసే లోపు పర్ణిక దాన్ని ముక్కలు కూడా చేసేసింది ఆ విసిన్ కర్ని. ఏ పాటుకు ఆ పాటు పీకి పడేశారు ఇద్దరు. ఇంకా నెక్స్ట్ ఇవేమన్నా 2 sets ఇయర్ ఫోన్స్ అయితే తీసుకొచ్చారు, ఒకటి మా హస్బెండ్కి ఒకటి నాకు అన్నట్లు. అంటే నార్మల్వే, బ్లూటూత్వి కాదు. ఒక్కోటి వచ్చేసి 40 rupees అలా ఉన్నాయంటే, సరే యూజ్ అవుతాయి కదలే ఎక్కడికైనా జర్నీకి అది వెళ్ళినప్పుడు అని చెప్పేసి అవైతే తీసుకొచ్చారు. బ్లూటూత్వి అవైతే కొంచెం కాస్ట్ ఉంటాయి కదా, ఇవి 40 rupees కదా అని చెప్పేసి. ఇదైతే ఇంకో బెడ్ ల్యాంప్ 2 అయితే తీసుకొచ్చారు, 2 bedroomsలోకి 2 అన్నట్లు. ఇది వచ్చేసి 30 rupees పడిందంట. ఫస్ట్ వచ్చింది ఏమన్నా 20 rupees పడింది. నెక్స్ట్ ఇది పర్ణికకు ఒకటి, ధనుష్కి ఒకటి మాస్క్లు అయితే తీసుకొచ్చారు. మాస్క్ అంటే ఇది ఐరన్ మ్యాన్ లేక ఏంటిదో ఇవైతే తీసుకొని వచ్చారు. మళ్ళీ 2 డిఫరెంట్ తీసుకొస్తే ధనుష్ 2 నాకే కావాలి అని చెప్పేసి అంటాడని ఒకటి పర్ణికకి ఒకటి ధనుష్కి 2 సేమ్ కలరే తీసుకొని వచ్చారు, సేమ్ మోడలే. ఐరన్ మ్యాన్ అనుకుంటా నాకు తెలిసి ఇది. ఇవి కూడా ఒకటైతే పోగొట్టేశాడు ధనుష్. లాస్ట్ వ్లాగ్లో పార్క్కి వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడైతే పార్క్లో ఆడుకుంటానని చెప్పేసి తీసుకుని వచ్చి అక్కడైతే మర్చిపోయి వచ్చేసాం ఒకటి, అది కూడా పోయింది. ఇదైతే ఒక్కటి 70 rupees పడిందంట. నెక్స్ట్ ఇదేమన్నా 2 ఇయర్ ఫోన్ సెట్స్ తీసుకొచ్చా అన్నారు కదా, ఒకటి ఏమన్నా ఇది, ఒకటి నార్మల్ది ఇందాక చూపించాను కదా. దీనికి ఏంటంటే కొంచెం బడ్స్ అనేవి కొంచెం స్మూత్గా వచ్చాయి. నెక్స్ట్ ఇవైతే లిప్స్టిక్స్ తీసుకొచ్చారు 2, పింక్ కలర్ ఒకటి, మెరూన్ కలర్ ఒకటి. నాకైతే అసలు లిప్స్టిక్స్ కానీ మస్కరా కానీ అసలు ఏ బ్యూటీ ప్రోడక్ట్ యూస్ చేయడం అలవాట్లేదు. కానీ నార్త్ సైడ్ అక్కడ ఆయన ఉండేది కోల్కత్తాలో కదా, అక్కడ అందరూ లిప్స్టిక్స్ అవన్నీ బాగా యూస్ చేస్తారు కదా, అందుకని బాగుంటుందిలే అని చెప్పేసి తీసుకుని వచ్చారంట. మరీ అంత హాట్గా ఏముండదులే అని చెప్పేసి అంటా అన్నారు. నేను వేసుకోను కదా, నాకు అలవాట్లేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటే, అదే కాక ఇది లిక్విడ్ ప్రూఫ్ అంట, లాంగ్ లాస్టింగ్. ఇంక ఈ 2 కలర్స్ లిప్స్టిక్స్తో పాటు 2 మస్కారాలు కూడా తీసుకొచ్చారు. అవి మామూలుగా మస్కారా సేమ్ అదే బ్రాండ్వి, 2 ఒకటే. ఇంక నేను అంటూ ఉన్నాను, మనకి ఏదైనా కొత్త వస్తువు తెచ్చామంటే అది చూసేదాకా ఆత్రం ఆగదు కదా, అలానే నేను లిప్స్టిక్ అయితే అప్లై చేసుకొని చూశాను తెచ్చిన వెంటనే. నెక్స్ట్ డే దాకా అది అంతే ఉంది, ఎంత వాష్ చేసినా పోలేదు. అందుకే లిక్విడ్ ప్రూఫ్ ఏమో అనుకున్నాను నేను. కొంచెం అప్లై చేసుకున్నా చాలు, నెక్స్ట్ డే దాకా అంతే ఉంది. నెక్స్ట్ ఇదేమన్నా ధనుష్ కోసం జామెంట్రీ బాక్స్ లాగా అలాంటిది అయితే తీసుకొచ్చాడు, పెన్సిల్ బాక్స్ ఒకటి. ఇదైతే 70 rupees పడిందంట. షార్ప్నర్స్ అవన్నీ దానికి అటాచ్ అయిపోయి వచ్చాయి, ఆ బాక్స్కి పెన్సిల్ బాక్స్కి అటాచ్ అయ్యి వచ్చాయి. మనం అక్కడ షార్ప్ చేసుకుంటే అది పైన ఒక ఓపెన్ లాగా ఇచ్చారు, దానిలో నుంచి షార్ప్ చేసుకున్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. పెన్సిల్ బాక్స్ ఏమన్నా 2 sides ఓపెన్, 1 side కాకుండా 2 sides ఓపెన్ చేసుకునేటట్లుంది. ధనుష్ స్కూల్కి తీసుకెళ్తే ఇది వాళ్ళ ఫ్రెండ్స్ అందరు బాగుంది అని చెప్పేసి అన్నారంట. నెక్స్ట్ వచ్చి చెప్తూ ఉన్నాడు. ఇంకా ధనుష్ కోసం నెక్స్ట్ క్లే అయితే తీసుకొని వచ్చారు. 12 కలర్స్ ఉన్నాయి క్లే,
ఆడుకుంటారు కదా, డిఫరెంట్ బొమ్మలు అవి చేసుకుంటారు కదా అని చెప్పేసి క్లే అడుగుతూ ఉన్నాడు చాలా రోజుల నుంచి ధనుష్. క్లే తీసుకురామ్మా, ఇప్పించు అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ వస్తూ అయితే ఇది ఒకటి తీసుకొని వచ్చారు. 12 కలర్స్ అయితే వచ్చున్నాయి. ఇంకా వాటిని మనకు నచ్చిన షేప్స్ అవి చేసుకోవడానికి పైన అలా అవి కూడా ఇచ్చున్నారు. ఈ క్లే ఇదైతే 40 రూపీస్ పడిందంట. నార్మల్గా అంతా సెట్ మొత్తం కలిపి 40 రూపీస్ అంట. మరి ఇక్కడ ఎంత ఉందో నాకైతే తెలీదు, చూడలేదు. విశాల్ మార్ట్లో అది. డీమార్ట్లో ఒకసారి చూసినప్పుడు అయితే 79 రూపీస్ ఏమో ఉంది. ఇంక ఇవేమన్నా చక్రాలు, మురుకులు కానీ చక్రాలు కానీ అంటారు కదా, జంతికలు అలా, అవి వేసుకోవడానికి ఇవైతే తీసుకొని వచ్చారు. స్టీల్వి ఉంటాయి, నార్మల్ ఉంటాయి కదా. ఇదేమన్నా ప్లాస్టిక్ టైపు. ప్లాస్టిక్ అంటే ఇది ఇంకో ఒక టైప్ ఆఫ్ ప్లాస్టిక్. ఈజీగా ఏమి బ్రేక్ అవ్వదు. డిఫరెంట్ షేప్స్ ఇచ్చున్నారు కదా. ఫస్ట్ మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని దానిలో పెట్టేసుకున్న తర్వాత అలా క్లోజ్ చేసేసుకొని ఫింగర్స్ వాటిలోకి అలా పెట్టేసి ఇలా తిప్పుతూ ఉంటే ఆ షేప్ నుంచి మనము ఏ షేప్ అయితే పెట్టుకున్నామో దాని నుంచి ఆ షేప్లో చక్రాలు అయితే వచ్చేస్తాయి. డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. మొత్తం 12 13 ఇచ్చున్నారు. ఇంక ఇవన్నీ అయితే ఈ బ్యాగ్లో పెట్టుకొని వచ్చారు. చాలా పెద్ద బ్యాగ్ ఇది, చాలా బట్టలే పట్టేటట్టుంది. ఈ బ్యాగ్ వచ్చేసి 100 రూపీస్ ఎంతో పడిందంట. అక్కడ అందరూ ఇలాంటి బ్యాగ్స్ యూస్ చేస్తూ ఉంటారంట, నార్మల్గా ట్రాలీలు అలా కాకుండా ఏదన్నా. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.